హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న అభ్యర్థులందరికీ మా ప్లాటో యాజమాన్యం తరపున నమస్కారం సార్. ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ కీలకమైన అంశం కాబట్టి ఈ పోటీ పరీక్షలో ప్రతి మార్క్ కూడా ఇంపార్టెంట్ సార్. గతంలో డిఎస్సి రాయొచ్చు, కొలాప్స్ కావచ్చు, గతంలో ఎస్ఐ రాయొచ్చు, కానిస్టేబుల్ రాయొచ్చు, గ్రూప్ 2 రాయొచ్చు. ఆ జాబుల్లో వచ్చేసి పోయినా కూడా నువ్వు బాధపడవద్దు. ఎందుకంటే సార్, నీ ప్రిపరేషన్ లోపం ఉందేమో, ఎక్కడ మిస్ అవుతున్నావు, ఎందుకు కోల్పోతున్నావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు. ఈసారి నువ్వు ఆఫీసర్గా తిరిగి వెళ్ళాలి. ఈసారి నువ్వే పక్కా విజేత. అంతే, నువ్వు తప్ప ఎవరు విజేత కాలేరు. ఎక్కడ నీ తర్వాతనే ఎవరైనా విజేత, నా తర్వాతనే ఎవరైనా విజేత అనే లక్ష్యంతో మనకు ప్లాన్ ప్రకారంగా, పద్ధతి ప్రకారంగా ముందుకెళ్ళి ప్రిపరేషన్ అయితే సార్ ఈజీగా ఎలాంటి జాబ్నైనా కూడా ఈజీగా మనం క్యాచ్ చేయగలుగుతాం సార్. వచ్చేసి ఇక్కడ పద్ధతి కూడా సార్ ఒక ప్లాన్ ప్రకారంగా మనం ముందుకెళ్ళాలి సార్. ఏ అంశాలపై ప్రధానంగా అడగబోతుండో, ఏ అంశాలపై దృష్టి పెట్టబోతున్నాడు, మనం ఎలా ముందుకెళ్ళాలి, అది ఇంపార్టెంట్ సార్ ఈ యొక్క పోటీ పరీక్షలు. ఈరోజు సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 8వ తేదీ సార్, ఇక్కడ 8 నాడు ఒక ప్రపంచంలో సాహిత్య రంగంలో అత్యున్నతమైన బహుమతి, నోబెల్ సాహిత్య బహుమతి సార్. మరొకటి కామన్వెల్త్ దేశాల్లో అత్యున్నతమైన సాహిత్య బహుమతి అంటే మ్యాన్ బూకర్ ప్రైజ్ సార్. భారతదేశంలో సాహిత్య రంగంలో అత్యున్నతమైన బహుమతి అంటే జ్ఞానపీఠ అవార్డు సార్. మరొకటి సరస్వతి సమ్మాన్ అవార్డు సార్. మరొకటి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు సార్. వచ్చేసి ప్రముఖ రచయితలకు వివిధ సందర్భంలో సామాజిక అంశాలను తెర మీదకి తెచ్చి పలు సామాజిక అంశాలని కండ్లకు కట్టినట్టు తెలియపరచడంతో ఈ రచయితలకు నోబెల్ సాహిత్య బహుమతి ఇస్తుంటారు సార్. ఒక నోబెల్ సాహిత్య బహుమతిని ది స్వీడిష్ సాహిత్య అకాడమీ వారు స్టాక్ హోమ్ నగరంలో ప్రదానం చేస్తున్నారు సార్. ఈ బహుమతిని వచ్చేసి ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 8వ తేదీన ఈ సంవత్సరానికి నోబెల్ సాహిత్య బహుమతి లూయిస్ ఎలిజబెత్ గ్లుక్, ఒక లూయిస్ ఎలిజబెత్ గ్లుక్ అనే ఒక రచయిత్రికి లభించింది సార్. ఈమె 1943లో అమెరికా దేశంలో న్యూయార్క్ రాష్ట్రంలో సార్, న్యూయార్క్ రాష్ట్రంలో జన్మించింది సార్. ఈమె జన్మించారు ఇదే అమెరికా దేశంలో సార్. ఎల్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా సార్, ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు సార్. వచ్చేసి ముఖ్యంగా సార్ ఒక 2003 నుండి 2004 అమెరికా సాహిత్య కమిటీ విభాగానికి చైర్పర్సన్గా పనిచేసింది సార్. సాహిత్య కమిటీ విభాగానికి ఈమెకు సంబంధించిన ప్రధానమైన నవలలు సార్ ది వైల్డ్ ఐరిస్, మరొకటి ది ట్రయాంప్ ఆఫ్ అకిలెస్ సార్. ఇక్కడ ది ట్రయాంప్ ఆఫ్ అకిలెస్ అనే నవల కూడా ఈమెదే సార్. వచ్చేసి 2003 సంవత్సరానికి మాకు అంతకంటే ముందే సార్ వచ్చేసి మాకు
1993లో ఒక పత్రిక సేవా రంగంలో సాయి ప్రధానమైన అవార్డు ఇది పులిట్జర్. ఈ పులిట్జర్ అవార్డు కూడా రావడం జరిగింది సార్ ఈమెకు. ఒక 2014లో ది నేషన్ బుక్ అవార్డు కూడా రావడం జరిగింది సార్. ఒక 2019లో నోబెల్ సాహిత్య బహుమతి పీటర్ ఇండికే అనే ఆస్ట్రియా రచయితకు రావడం జరిగింది సార్. ఇక్కడ 2018 సంవత్సరం నోబెల్ సాహిత్య బహుమతిని 2019లో ప్రకటించారు. 18 బహుమతిని 19లో తీసుకున్న వ్యక్తి ఓల్గా టోకార్జెవ్జిక్. ఈ ఓల్గా టోకార్జెవ్జిక్ సార్ పోలాండ్ కంట్రీ. ఈ మీద వచ్చేసి ఇక్కడ ఎందుకు 2018లో నోబెల్ సాహిత్య బహుమతిని ఎందుకు ఇవ్వలేదు సార్ అంటే, ఆ నోబెల్ సాహిత్య బహుమతి యొక్క అవార్డు కమిటీలో 6 మహిళా మెంబర్స్ సార్. అందులో ఒక ఆమె భర్త, మిగిలిన వాళ్ళ యొక్క ఉమెన్స్ నెంబర్స్ తీసుకొని వాళ్ళని లైంగికంగా వేధింపులకు గురి చేసేది. మేము కూడా 2018లో ప్రపంచవ్యాప్తంగా మీటూ ఉద్యమం సార్, మీటూ ఉద్యమం రావడం జరిగింది సార్. మేము కూడా లైంగికంగా వేధింపులకు గురమని చెప్పి ఆ 5 మహిళా సభ్యులు ఆ నోబెల్ సాహిత్య కమిటీకి రాజీనామా చేయడంతో 2018లో ఆగిపోయిన బహుమతిని 2019లో ఓల్గా టోకార్జెవ్జిక్ ఇచ్చారు, పోలాండ్ కంట్రీ మని. 2019కి పీటర్ ఇండికే, ది లాంగ్ ఫేర్వెల్, ది షార్ట్ లెటర్ అనే ఒక ఆస్ట్రియా రచయితకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది సార్. ఒక 2020 సంవత్సరానికి నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత లూయిస్ ఎలిజబెత్ గ్లుక్ అనే ఒక అమెరికా రచయిత్రికి రావడం జరిగింది సార్. ఇక్కడ సమాజంలో జరుగుతున్న సమస్యల్ని తమ నవల ద్వారా కండ్లకు కట్టినట్టు చూపించడంలో ప్రధానమైన పాత్ర పోషించిన యొక్క రచయిత్రి సార్ వచ్చేసి ఈమె. భారతదేశానికి సార్ 1913లో ఈ భారతదేశానికి తొలిసారిగా ఇండియాకు ఏ ఇయర్లో నోబెల్ సాహిత్య బహుమతి వచ్చిందంటే 1913లో నోబెల్ సాహిత్య బహుమతి వచ్చింది సార్. ఇదే ఇయర్లో రవీంద్రనాథ్ ఠాగూర్ సార్, రవీంద్రనాథ్ ఠాగూర్, ఈ రవీంద్రనాథ్ ఠాగూర్కి బహుమతి రావడం జరిగింది సార్. ఒక గీతాంజలి అనే నవలకి ఇచ్చారు సార్. ది చాప్టర్ 4, ది చండాలిక, ది గోరా, గీతాంజలి నవలలు. ఈ నవలలకు ఈయన సంబంధించిన అయితే ఇందులో ది పోస్ట్ ఆఫీస్ నవల ప్రధానమైన నవల. ఇందులో గీతాంజలి అనే నవలకి ఆయనకి ఇచ్చారు సార్. ఒక విశ్వ కవి అనేక బిరుదు కలిగిన వ్యక్తి. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ అవార్డును స్వీకరించిన వ్యక్తి. ఈ భారతదేశానికి తొలిసారిగా నోబెల్ సాహిత్య బహుమతిని అందించిన వ్యక్తి. ఒక చిత్తూరు జిల్లాలో మదనాపల్లిలో జాతీయ గీతానికి స్వరాలు సమకూర్చిన వ్యక్తి సార్ రవీంద్రనాథ్ ఠాగూర్ సార్. వచ్చేసి ఠాగూర్కు నోబెల్ సాహిత్య బహుమతి వచ్చేనాటికి ఇదే ఇయర్లో వచ్చేసి 1913లో సార్. ఇదే ఇయర్లో మెయిన్ థీమ్ ఏంటి సార్ అంటే ప్రధానంగా వచ్చేసారి ఇక్కడ ఈ భారతదేశంలో తొలి మూకీ చిత్రం రాజా హరిశ్చంద్ర చిత్రం విడుదలైంది కూడా ఇదే ఇయర్ సార్. ఇదే ఇయర్లో మద్రాసు నుండి మేము విడిపోతాం, మా ఆంధ్రులకు సపరేట్ రాష్ట్రం కావాలని చెప్పి బిఎన్ శర్మ నాయకత్వంలో తొలిసారిగా ఆంధ్రులు బాపట్ల ప్రాంతంలో సమావేశమయ్యారు సార్. ఒక లాలా హరదయాల్ నాయకత్వంలో అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో గదర్ పార్టీని స్థాపించింది ఇదే ఇయర్ సార్. రేపు మనకు అడగబోతున్న బిట్ సార్, ఒక 2020కి నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత లూయిస్ ఎలిజబెత్ గ్లుక్. ఈమెకు సంబంధించిన నవలలు ఏంటివి, ఈమె గతంలో ఏ అవార్డులు వచ్చినాయి, ఈ అవార్డు గ్రహీత ఏ దేశానికి చెందిన వ్యక్తి, ఈ టైపులో మనకు ఎగ్జామ్లో అది పాయింట్ అవుట్లో
అడిగే ప్రధానమైన అంశాలు ఉంటాయి సార్. ఈమె గురించి వచ్చేసి ఒక బిట్ తీసుకున్నప్పుడు డైరెక్ట్ బిట్లు అడగడం లేదు సార్. 4 వేరు బిట్లు తెచ్చి ఆడబెట్టి ఏబీ రైటా, ఏబీసీ రైటా, అన్నీ సరైనవా, ఇందులో సరికానిది అది ఏ టైపులో అడిగినా కూడా మీరు బిట్ క్యాచ్ చేయాలి సార్. ఏ లెవెల్లో ఎగ్జామ్లో అడిగినా కూడా సార్ వచ్చేసి ఇక్కడ సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 8 సార్ ఇక్కడ జాతీయ వైమానిక దళం రోజు సార్. ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే, ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంస్థను ప్రారంభించి 88 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది సార్. ఇక్కడ పూర్తి ప్రధాన కార్యాలయం ఢిల్లీ సార్. ప్రజెంట్లీ సంస్థ చీఫ్ రాజేష్ కుమార్ సింగ్ భదౌరియా, మహారాష్ట్రం సార్. లాస్ట్ ఇయర్ బాధ్యతలు స్వీకరించారు. ఒక రఫేల్ యుద్ధ విమానం నడిపిన మొట్టమొదటి వ్యక్తి సార్ ఇతను. ఒక 1932 అక్టోబర్ 8 నాడు బ్రిటిష్ ప్రభుత్వం ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంస్థను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఈరోజు సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 8 నాడు 88వ ఒక జాతీయ వైమానిక దళం వేడుకల్ని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇందాస్ అంటే గజియాబాద్లో ఇందాస్ ఎయిర్ బేసిన్లో ఈ వేడుకలను ప్రారంభించారు సార్. వచ్చేసి ఇక్కడ ఈ వేడుకల్లో ప్రధానంగా సార్ వచ్చేసి 59 అధునాతనమైన యుద్ధ విమానాలు సార్, యుద్ధ విమానాలు పాల్గొనడం జరిగింది సార్. ఇక్కడ ఇందులో ప్రధానంగా సార్ సుఖోయి 30 యుద్ధ విమానం, రఫేల్ యుద్ధ విమానాలు, C-130J యుద్ధ విమానాలు, AN-32 యుద్ధ విమానం వచ్చేసి ఇక్కడ సార్ ఒక తేజస్ యుద్ధ విమానం, అంటే ఇలాంటి యుద్ధ విమానాలు కూడా ఇందులో పాల్గొన్నాయి సార్. 19 యుద్ధ విమానాలు, అందులో వచ్చేసి ఇక్కడ కొన్ని రవాణా యుద్ధ విమానాలు, కొన్ని వచ్చేసి నావీ యుద్ధ విమానాలు, అవి కాకుండా ఓన్లీ వైమానిక దళం రంగానికి చెందిన యుద్ధ విమానాలు సార్. రేపు ఎగ్జామ్లో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఏమంటాడు సార్, 2020 సంవత్సరంలో అక్టోబర్ 8 నాడు భారత వైమానిక దళం ఎన్నో వేడుకల్ని ఉత్తరప్రదేశ్లో గజియాబాద్లో ఇందాసులో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు ప్రారంభించింది ఎవరు? రాజ్నాథ్ సింగ్. ఈ వేడుకలు ఎక్కడ నిర్వహించారు? ఈ వేడుకల్లో ఎన్ని యుద్ధ విమానాలు ప్రదర్శించారు? లేదా ఏ ఇయర్లో బ్రిటిష్ ప్రభుత్వం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంస్థ స్థాపించింది? ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఏ ఇయర్లో స్థాపించింది సార్? 1932. 1932 అంటే ఏం గుర్తు రావాలి? 32 అంటున్నాం. అంబేద్కర్ ఏ ఆర్టికల్ తన ఆత్మతో పోల్చుకుండు? రాజ్యాంగ పరిహారపు హక్కు సార్. ఇదే 32 అంటున్నాం సార్. ఇండియాలో విస్తీర్ణంలో చివరి ప్లేస్ ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది? లక్షద్వీపులు. లక్షద్వీపుల విస్తీర్ణం ఎంత? 32 చదరపు కిలోమీటర్లు. ఇండియా దేంట్లో ఫస్ట్ ఉంది? పాలు. ఎన్ని అంటే పిన్ కోడ్ చూడండి ఉన్నాయి? 9. దేంట్లో థర్డ్ ఉంది? ఎయిడ్స్. దేంట్లో సెకండ్ ఉంది? జనాభా. ఇక్కడే ఉంది 193. ఎన్ని కంట్రీస్ ఉన్నాయి యుఎన్ఓలో? 193 దేశాలు. ఏ ఇయర్లో బ్రిటిష్ వారు ఏర్పాటు చేశారు? 1932లో స్థాపించడం జరిగింది సార్. వచ్చేసి సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 8వ తేదీన ఏపీ ప్రభుత్వం సార్, ఇక్కడ ఏపీ ప్రభుత్వం జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని
కృష్ణా జిల్లాలో కంకిపాడు మండలంలో పునాదిపాడు జడిపిలో ఒక జిల్లా పరిషత్ పాఠశాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సార్. వచ్చేసి ఈ కార్యక్రమం అమలు కోసం సార్ 650 కోట్లు ఖర్చు సార్. వచ్చేసి ఈ కార్యక్రమాన్ని 42,34,322 మంది విద్యార్థులకి 1వ తరగతి నుండి 10వ తరగతి అంటే వచ్చేసి విద్యార్థులకి జగనన్న కిట్టు సార్. ఇక్కడ ఈ జగనన్న కిట్టులో మొత్తం 8 వస్తువులు సార్. ఇక్కడ వీటితో పాటు వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా 3 మాస్కులు సార్, షూ సార్, బ్యాగ్ సార్. ఒక నిరుపేద విద్యార్థులకి అండగా నిలబడాలనే లక్ష్యంతో ఇలా జగనన్న విద్యా కానుక యొక్క కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఇక్కడ ఈ కార్యక్రమం ద్వారా సార్ రేపు రాష్ట్ర ప్రభుత్వం 2024 నాటికి అమ్మఒడి కార్యక్రమం ద్వారా, జగనన్న విద్యా కానుక కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రం సుమారు 80 పైగా లిటరసీ పర్సెంటేజ్ని సాధించాలనే లక్ష్యంతో ఒక ప్రభుత్వ పాఠశాల యొక్క విద్యార్థుల్ని ఒక హై లెవెల్ విద్యార్థులుగా చూడాలనే యొక్క లక్ష్యంతో విద్యార్థులకు కావలసిన ప్రతి ఒక్క వస్తువులు కూడా జగనన్న కిట్ ద్వారా 3 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనున్నది సార్. వచ్చేసి మనకి ఈ కార్యక్రమం అడిగితే సార్, ఈ కార్యక్రమం ద్వారా మొత్తం ఎన్ని వస్తువులు పంపిణీ, ఈ కార్యక్రమం అమలు కోసం ఎన్ని కోట్లు కేటాయించారు, ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారు, ఈ కార్యక్రమం ద్వారా ఎన్ని లక్షల మంది విద్యార్థులకు ఇది లబ్ధి చేకూరబోతుంది, ఈ టైపులో ఎగ్జామ్లో రేపు అడగబోతున్నాం అంటే అవకాశం ఉంటుంది సార్. కేరళ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా మెరుగైన యొక్క లిటరసీ పర్సెంటేజ్ని కూడా ఇలా సాధిస్తున్న యొక్క సంఘటన సార్. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వచ్చేసి ఇక్కడ బెల్టు, షూలు, సాక్స్ వచ్చేసి ఇక్కడ సార్ దాంతోపాటు టై అంటే వచ్చేసి ఇక్కడ సార్ మాస్కులు, బ్యాగు, బుక్స్, నోట్బుక్స్ ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా ఇస్తున్న సంఘటన సార్. ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ అక్టోబర్ 8వ తేదీన సార్ ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడ సార్ జాన్ అన్లోన్ ఫర్ COVID-19 జాన్ అన్లోడన్ కార్యక్రమాన్ని COVID-19 నిర్మూలన కోసం ప్రారంభించడం జరిగింది సార్. ఇక్కడ భౌతిక దూరాన్ని పాటిస్తేనే వైరస్ను అంతం చేయగలుగుతాం. భౌతిక దూరం ద్వారా పాటించాలంటే ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి. ప్రజల్లో కోవిడ్ ప్రభావాన్ని ఇంకా పూర్తిగా విస్తరించాలి. ప్రజలకి దీనివల్ల ఉన్న భయభ్రాంతం తొలగిపోయే విధంగా శుభ్రంగా కాలుగా అంటే వాష్ చేసుకోవాలి, మాస్క్ ధరించాలి, హ్యాండ్ వాష్ చేయాలి. దానితో పాటు అక్కడ ప్రతి సందర్భంలో కూడా ఎక్కడ బయటకు వచ్చి ఎక్కడ బయట తిరుగుతున్నా కూడా జాగ్రత్తగా పబ్లిక్లో
జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఒక వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా జామ్ అన్లోడన్ ఫర్ COVID-19 అనే ప్రోగ్రాం కూడా ఒక ప్రజలకి కరోనా వైరస్ నిర్మూలన పైన దీనిపై ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించే విధంగా మోడీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఈ భారతదేశంలో తొలి కరోనా కేసు నమోదైందంటే కేరళ రాష్ట్రం సార్. ఈ భారతదేశంలో తొలి కరోనా మరణం అంటే కర్ణాటకలో మహమ్మద్ సిద్దికి సార్. ఈ భారతదేశంలో తొలిసారిగా కరోనా ప్లాస్మా బ్యాంకును ఎక్కడ ప్రారంభించారంటే ఢిల్లీ సార్. ఈ భారతదేశంలో అతిపెద్ద కరోనా COVID-19 హాస్పిటల్ని ఎక్కడ ప్రారంభించారు సార్ అంటే వచ్చేసి మనకి ఇది ఢిల్లీలో ప్రారంభించిన సంఘటన సార్. మరి ప్రధానంగా దానితో పాటు సార్ టుడే కరెంట్ అఫైర్స్ రిజర్వ్ బ్యాంక్ సార్ RBIకి ఒక డిప్యూటీ గవర్నర్గా ఎన్ రాజేశ్వరరావు నియమితులు కావడం జరిగింది సార్. వచ్చేసింది ఆల్రెడీ తను సార్ స్మాల్ ఎక్స్ అంతకన్నా ముందు సార్ వచ్చేసి తను RBIకి ఒక మేనేజింగ్ డైరెక్టర్ జనరల్గా సార్ మేనేజింగ్ డైరెక్టర్ జనరల్గా పనిచేశారు. మరి ముఖ్యంగా సార్ ఇతనితో పాటు మొత్తం రిజర్వ్ బ్యాంకులో ఒక రిజర్వ్ బ్యాంకు గవర్నర్, రిజర్వ్ బ్యాంకు ప్రజెంట్లీ 25వ గవర్నర్ సార్ శక్తికాంత్ దాస్, ప్రముఖ IAS అధికారి సార్ ఇతను శక్తికాంత్ దాస్. గతంలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి కూడా పనిచేయడం జరిగింది సార్. రిజర్వ్ బ్యాంకు తొలి అంటే ప్రజెంట్లీ రిజర్వ్ బ్యాంకులో 4 డిప్యూటీ గవర్నర్ సార్. ఇక్కడ డిప్యూటీ గవర్నర్స్ 1 పర్సన్ సార్ ఎన్ రాజేశ్వరరావు, మరో పర్సన్ BP కనుంగో, మరో పర్సన్ MK జైన్, మరో పర్సన్ సార్ ఫోర్త్ పర్సన్ వచ్చేసి ఎవరు సార్ అంటే MV పత్రా సార్. ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్ 1935 ఇది ఏప్రిల్ 1వ తేదీన సార్ స్థాపించారు సార్. ది రాయల్ కమిటీ సూచన మేరకు స్థాపించబడడం జరిగింది సార్. ఒక 1949లో రిజర్వ్ బ్యాంకును మనం జాతీయం చేసుకున్నాం సార్. రిజర్వ్ బ్యాంకు తొలి ప్రధాన కార్యాలయం కలకత్తా సార్. ప్రజెంట్లీ రిజర్వ్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ సార్ ముంబై నగరం సార్. ఈ భారతదేశంలో ప్రధానమైన బ్యాంకులకు హెడ్ ఆఫీస్ కూడా ముంబై సార్. వచ్చేసి ఈ భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు సార్ ఇది. ఒక సెంట్రల్ బ్యాంక్ సార్. ₹2 నోటు నుండి 2000 రూపాయల నోటు మీద సిగ్నేచర్ ఇక్కడ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ సంతకం ఉంటుంది సార్. ₹1 నోటు మీద కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి యొక్క సంతకం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2016 సంవత్సరం నవంబర్ 8 నాడు ఈ దేశంలో ₹1000 నోట్లు 500 రూపాయల యొక్క నోట్లు రద్దు చేయడం జరిగింది. కొత్తగా ₹2000 నోటు మార్కెట్లోకి రావడం జరిగింది. దానితో పాటు సార్ ప్రధానంగా వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ఈ దేశంలో కరెన్సీ నోట్లు ముద్రించే ప్రాంతం అంటే
మధ్యప్రదేశ్లో హోషంగాబాద్ ప్రాంతం సార్, మధ్యప్రదేశ్లో హోషంగాబాద్ నుండి కరెన్సీ నోట్లు ముద్రించే పేపర్ వస్తుంది. నాసిక్ పట్టణంలో వీటిని ముద్రిస్తారు. ఈ కరెన్సీ నోట్లు ముద్రించడానికి కావలసిన పేపరు స్విట్జర్లాండ్లో సిక్కా అనే కంపెనీ నుండి ఈ పేపర్ వస్తుంటే ఈ సిక్కా అనే కంపెనీ నుండి ఆ సిరా లభిస్తుంది సార్. అక్కడి నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ₹1 నోటు మీద సముద్ర బీచ్ ఉంటుంది సార్. ₹2 నోటు మీద స్పేస్ ఉంటుంది సార్, స్పేస్ పరికరాలు, టవర్సు. ₹5 నోటు మీద రైతు పొలాన్ని దున్నుతున్న ట్రాక్టర్ ఉంటుంది సార్. కొత్తగా ₹10 నోటు మీద కోనార్కులోని సూర్య దేవాలయం యొక్క సింబల్ ఉంటుంది సార్. కొత్తగా ₹20 నోటు మీద వ్యవసాయ రంగానికి చెందిన యొక్క కొన్ని పరిశ్రమలు అక్కడ కనిపిస్తుంటాయి సార్, ధాన్యం గింజలు. కొత్తగా ₹50 నోటు మీద సార్ సాంజ్ వచ్చేసి ఇక్కడ సార్ హంపి యొక్క స్తూపం ఉంటుంది సార్ కర్ణాటకలో. పాత ₹50 నోటు మీద భారత పార్లమెంట్ బొమ్మ ఉంటుంది సార్. పాత ₹100 నోటు మీద హిమాలయ పర్వతాలు ఉంటాయి సార్. అదేవిధంగా కొత్త ₹100 నోటు మీద ఒక గుజరాత్ రాష్ట్రంలో రాణి కేవ్ అనే బావి ఉంటుంది సార్. ఆ రాణి కేవ్ అనే బావికి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్లో చోటు లభించింది సార్. కొత్తగా ₹200 నోటు మీద సాంచి స్తూపం ఉంటుంది సార్. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రం. కొత్తగా ₹500 నోటు మీద ఎర్రకోట సింబల్ ఉంటుంది సార్. కొత్తగా ₹2000 నోటు మీద మంగళయాన్ సింబల్ ఉంటుంది సార్. మంగళయాన్ లేదా మార్స్ ఆర్బిటర్. 2013 నవంబర్ 5వ తేదీన పిఎస్ఎల్వి C-25 రాకెట్ ద్వారా అంగారక గ్రహంపై ఇండియా తొలిసారిగా పంపిన ఉపగ్రహం మార్స్ ఆర్బిటర్ లేదా మంగళయాన్ సింబల్. అంగారక గ్రహం మీదకి విజయవంతంగా మనం పంపించాం కాబట్టి ఆ విజయాన్ని గుర్తు చేసుకొని ₹2000 నోటు మీద ఈ సింబల్ మనం ముద్రించిన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇది సార్. ప్రధానంగా సార్ 2020 సంవత్సరము అక్టోబర్ 8వ తేదీన సార్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం సార్ ఐనాక్స్ ఆక్సిజన్ ప్రొడక్షన్ ప్లాట్ఫామ్ను ఈరోజు జాతికి అంకితం చేయడం జరిగింది సార్. వచ్చేసి దాదాపు వచ్చేసి సార్ ఇది సుమారు 150 టన్నుల వరకు ఆక్సిజన్ ఉత్పత్తి చేయగలదు సార్. ఈ ప్లాంటును 2018లో నరేంద్ర మోడీ ఈ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే ఈరోజు యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు సార్. ఈరోజు ప్రధానంగా సార్ కోవిడ్-19 మూమెంట్లో ఇలా ఆక్సిజన్ సరఫరా లేదు, ఆక్సిజన్ కొరతగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వ్యాధుల యొక్క నిర్మూలన, ఇలాంటి యొక్క సందర్భంలో ఇలాంటి యొక్క ఆక్సిజన్ ప్లాంట్ అంటే ప్రొడక్షన్ ఐనాక్స్ ఆక్సిజన్ ప్లాంట్ ప్రధానంగా ఉపయోగపడబోతున్న సంఘటన సార్. వచ్చేసి బిట్ ఇంపార్టెంట్ సార్. మరి ప్రధానంగా సార్ వచ్చేసి 2020 సంవత్సరము అక్టోబర్ 8 నాడు సార్ ఇక్కడ ఒక బారెంట్ సమ్ అంటే బార్సెంట్ సమ్ అంటే బార్సెంట్ ప్రాంతం యొక్క లక్ష్యంగా తెల్ల సముద్రం నుండి రష్యా దేశం సిర్కాని హై పవర్
సోనిక్ క్షిపణిని ఈరోజు విజయవంతంగా పరీక్షించింది సార్. ఇక్కడ విజయవంతంగా పరీక్షించారు సార్. ఈ క్షిపణి సార్ 28 కిలోమీటర్ల ఎత్తు వరకున్న శత్రుపై అవలీలగా దాడి చేయగలుగుతుంది సార్. వచ్చేసి ఇక్కడ ఈ క్షిపణి సార్ 4 నిమిషాల్లో 450 కిలోమీటర్ల వరకున్న శత్రుపై అవలీలగా దాడి చేయగలుగుతుంది సార్. వచ్చేసి ధ్వని కన్నా ధ్వని కన్నా 8 రెట్ల వేగంతో వెళ్ళి శత్రుపై దాడి చేయగలుగుతుంది సార్. ఈ మిసైల్ వచ్చేసి ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్షిపణి, వరల్డ్లో అత్యంత వేగవంతమైన క్షిపణి అవాన్ గార్డ్ సార్. అవాన్ గార్డ్ ఇది గంటకు సార్ ఇక్కడ 33,000 కిలోమీటర్ల వేగంతో వెళ్ళి శత్రుపై ఇది అవలీలగా దాడి చేయగలుగుతుంది సార్. వచ్చేసి దాంతోపాటు సార్ ది ఫాదర్ ఆఫ్ ది ఆల్ బాంబ్స్ అంటే రష్యా, ది మదర్ ఆఫ్ ది ఆల్ బాంబ్స్ అంటే అమెరికా సార్. ఈ ప్రపంచానికి ఒక AK-47 రైఫిల్ అందించిన తొలి కంట్రీ కూడా రష్యా సార్. తొలిసారిగా అంతరిక్షంలోకి స్పుత్నిక్ 1 అనే ఉపగ్రహాన్ని పంపిన దేశం ఈ దేశమే. తొలిసారిగా లైక్ అనే కుక్కను పంపిన దేశం ఈ దేశమే. వచ్చేసి ఇక్కడ సార్ యూరి గగరిని పంపించుకుంది ఈ దేశమే సార్. నాటి నుండి నేటి వరకు ఈ భారతదేశానికి అనేక రకాలుగా సపోర్ట్ అందిస్తున్న కంట్రీ కూడా ఈ దేశమే సార్. ఒక ఆర్యభట్ట ఉపగ్రహం కూడా ఈ దేశ సహకారంతో పంపించుకున్నాం సార్. ఒక రాకేష్ శర్మను కూడా ఈ దేశ సహకారంతో పంపించుకున్నాం సార్. ఈ దేశం నుండి మనం S-400 మిసైల్, MiG-21, 27 యుద్ధ విమానాలు, సుఖోయ్ 30 యుద్ధ విమానాలు కూడా మనం ఇక్కడి నుంచే కొనుగోలు చేసుకున్నాం సార్. T-90, T-72 యుద్ధ విమానాలు కూడా ఇండియా ఇక్కడి నుంచే తీసుకురావడం జరిగింది సార్, కొనుగోలు చేయడం జరిగింది సార్. నాటి నుండి నేటి వరకు ఈ భారత్కు అనేక రకాల సపోర్ట్గా ఒక అండగా నిలబడ్డ కంట్రీ అంటే రష్యా దేశం సార్. వచ్చేసి మరి ముఖ్యంగా సార్ భారత్ జపాన్ దేశాల మధ్య సైబర్ సెక్యూరిటీ, భద్రత, రక్షణ రంగం, వాణిజ్యం, శాస్త్ర సాంకేతిక అంశాలపై ఒప్పందం సార్. ఇక్కడ మన ఇండియా మాజీ విదేశాంగ కార్యదర్శి ఒకప్పుడు చైనాలో భారత రాయబారి, మాజీ విదేశాంగ కార్యదర్శి, ఈరోజు ఈయన రాజ్యసభ సభ్యుడిగా కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి సుబ్రహ్మణ్యం జయశంకర్ సార్. ఒక భారత జపాన్ల మధ్య ఒక గాల్వన్ లోయ ఘటన జరిగిన తర్వాత భారతదేశం మిత్ర దేశాలతో కలిసి చైనా మీద ఒత్తిడి తీసుకురావడం కోసం, చైనాకు వ్యతిరేకంగా పనిచేయడం కోసం, చైనా దురాంకరాన్ని తగ్గించడానికి, చైనాకు సరైన సమయంలో బుద్ధి చెప్పే విధంగా ఈ దేశాలన్నీ అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా క్వాడెడ్ దేశాలన్న పేరుతో ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నాయి. అందులో భాగంగా ప్రత్యేకంగా జపాన్ అంటే ఇలా చైనాను ఎదుర్కోవాలంటే ప్రపంచంలో ఆ శక్తి కలిగిన కంట్రీ రష్యా, అమెరికా. ఆ తర్వాత 3వ దేశం భారతదేశం సార్. ఇక్కడ చైనాను ధీటుగా ఎదుర్కోవాలంటే
ఈ ఆసియా ఖండంలో జపాన్ ఒక శాస్త్ర సాంకేతిక రంగంలో బలమైన ఒక ఆర్థిక శక్తిగా ముందుకెళ్తుంది జపాన్. ఈ జపాన్ కనుక చైనా కనుక యుద్ధం జరిగితే రేపు జపాన్కు అండగా నిలబడేది మనమే. కాబట్టి ఇలా జపాన్ భారత్తో చైనాపై ఒత్తిడి తీసుకురావడానికి అనేక రకాలుగా భారత్ ఇక్కడ వాళ్ళ అంశాలపై ఒప్పందాన్ని కూడా అంగీకరిస్తున్న సంఘటన సార్. ఈ దేశ సహకారంతోనే ముంబై నుండి అహ్మదాబాద్ నగరాల మధ్య ఒక బుల్లెట్ రైలు నిర్మాణం కూడా జరుగుతున్నది సార్. భారతదేశం వస్తువుల్ని జపాన్లో ఎక్కడైనా అమ్ముకోవచ్చనే వ్యాపారం స్వేచ్ఛ వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చనే అంశంపై కూడా ఈ మధ్య ఒప్పందం జరిగిన సంఘటన సార్. రీసెంట్లీ వచ్చేసి ఇక్కడ ఒక హైదరాబాద్ అంత విస్తీర్ణం కలిగిన జపాన్ సార్. అలాంటి జపానే 1905లో రష్యాను ఓడించింది. ఈ రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికాను కనుక ఓడిస్తే తను తిరిగే లేదని చెప్పి భావించి తనకు తనే ఎక్కువ ఊహించుకొని హిరోషిమా నాగసాకి రెండు కొలాప్స్ అయినాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ పూర్తిగా కొలాప్స్ అయినప్పటికీ వితిన్ 10 yearsలో అమెరికా తలదన్నే దేశంలాగా మారిపోయి ఇలా ప్రపంచంలో ఒక అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు పోతున్న కంట్రీ జపాన్ కంట్రీ సార్. ఇలా ప్రపంచంలో వేగవంతమైన కంప్యూటర్ పుగాకు ఈ కంప్యూటర్ ఈ దేశమే సార్. ఇలా ప్రపంచంలో వేగవంతమైన రైలు గంటకు 603 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ట్రైన్ సార్ అది. ఆ రైలు కూడా ఇక్కడే టోకియోలో నడుస్తున్న సంఘటన సార్. మాగ్లేవ్ అనే ట్రైన్ సార్ వచ్చేసింది. ఒక 2020 సంవత్సరం అక్టోబర్లో సార్, అక్టోబరు 7-8 తేదీలో ఒక ఇంటర్నేషనల్ కాటన్ డే వేడుకలను రెండవ వేడుకలు సార్ ఇవి. ఒక స్మృతి ఇరానీ సార్, ఇక్కడ స్మృతి ఇరానీ ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది సార్. ఈసారి ప్రత్యేకంగా కాటన్కు ఒక ప్రత్యేక బ్రాండ్ లోగోను కూడా ఆవిష్కరించారు సార్. ఇక్కడ ఈ లోగో పేరే కస్తూరి కాటన్గా ప్రతిపాదించారు సార్. కస్తూరి కాటన్గా ప్రతిపాదించిన సంఘటన సార్ వచ్చేసి కాటన్ స్వచ్ఛత, మృదుతత్వం, పరిశుభ్రత, ఇలా కాటన్ వస్త్రాల ఉత్పత్తి కాకుండా ఇలా ఫైబర్ ఆప్టికల్స్ తయారీలో కూడా, ఇలా కాటన్ ఫైబర్లు కూడా తయారీలో కూడా తన వంతు ప్రధానమైన పాత్ర కూడా పోషిస్తుంది. ఈ ప్రపంచంలో కాటన్ ఉత్పత్తిలో మనం కూడా ఒక ప్రత్యేక దేశం సార్ భారతదేశం. ఈ కాటన్ ఉత్పత్తులను ఇంకా పెంపొందించిన లక్ష్యంతోనే స్మృతి ఇరానీ ఈరోజు ఈ ప్రత్యేక బ్రాండ్ లోగోను కూడా ఆవిష్కరించిన సంఘటన సార్ వచ్చేసి. సార్ ముఖ్యంగా ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 8 నాడు సార్ ఇక్కడ జె వెంకట్రామ్ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకుకు ఎండిగా ఒక సిఇఓగా నియమితులు కావడం జరిగింది సార్. టుడే ఈరోజు వచ్చేసి ఆల్రెడీ తను సార్ స్మాలెక్స్ బ్యాంకు ప్రత్యేక ఆఫీసర్గా ఈయన పనిచేయడం జరిగింది సార్ వచ్చేసి.
ఈ దేశంలో తొలిసారిగా 2018 సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీన సార్ ఢిల్లీలో ప్రధానమంత్రి తొలిసారిగా తొలిసారిగా సార్ ఇక్కడ ఒక ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకును ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది సార్. దీని ప్రధాన కార్యాలయం కూడా సార్ ఇక్కడ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉన్న సంఘటన సార్ వచ్చేసి ఈరోజు సార్ ఇక్కడ ఒక ముఖేష్ అంబానీ సార్ ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 8 నాడు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చారధాం ప్రసిద్ధిగాంచిన యొక్క ఒక హిందూ పుణ్యక్షేత్రంలో ఈ లాక్డౌన్ వల్ల కరోనా వైరస్ వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉంది ఈ పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రంకి 5 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించడం జరిగింది సార్. వచ్చేసి ఇక్కడ ఎవ్రీడే 1 అవర్ సంపాదన సార్. 1 అవర్ రిలయన్స్ ముఖేష్ అంబానీ ఆదాయం సార్ 1 అవర్ ఎంత 90 కోట్లు సార్. 1 అవర్ 90 కోట్లు సార్ ఈయనకు వచ్చే ఆదాయం. ఇప్పుడు ముఖ్యంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము అక్టోబర్ 8వ తేదీ నాడు ఈ భారతదేశంలోని అతిపెద్ద మ్యానుఫ్యాక్చరీ ఒక ప్రొడక్షన్ హబ్ను ఈరోజు తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన సంఘటన సార్ వచ్చేసి ఒక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సార్. ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంస్థ ప్రకారం దాదాపు వచ్చేసి 19 సార్ ఇక్కడ మరి ఒక మ్యానుఫ్యాక్చర్ వచ్చేసి ఇక్కడ ప్లాట్ఫామ్స్ను ఆయా ప్రపంచవ్యాప్తంగా నిర్మించడానికి తన వంతు సహకరించడానికి ముందుకు వచ్చింది. అందులో భాగంగా తమిళనాడులో ఒకటి సార్. ఈ యొక్క మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్షన్ హబ్ వల్ల ఆ ప్రాంతాల్లో ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి సార్ ఇక్కడ. దీనితో పాటు ప్రధానంగా సార్ ఈ ప్రాంతం వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఒక మేక్ ఇన్ ఇండియా భాగం అంటే మేక్ ఇన్ ఇండియా భాగంగా ఆయా ప్రాంత ప్రజలు ఒక స్వయం సమృద్ధిలో ముందుకు పోయే అవకాశం ఉంది సార్. ఒక ఫ్యాక్టరీ అక్కడ రావడం వల్ల చుట్టుపక్కల ప్రజలకు కూడా వచ్చి ఉపాధి దొరుకుతుంది. దానివల్ల వాళ్ళు ఆర్థికంగా స్థిరపడతారు. దానివల్ల వచ్చేసి ఇక్కడ మన యొక్క ఉత్పత్తులు అక్కడ మనమే తయారు చేసుకునే విధంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ఒక మేక్ ఇన్ ఇండియా భాగంగా మనమే స్వయం సమృద్ధి సాధించాలి. ఒక ఇన్నోవేషన్లో, ఒక పేటెంట్లో, ఒక ప్రొడక్షన్లో ఈ భారతదేశం ప్రపంచ దేశాల ధీటుగా ఒక అగ్రరాజ్యంగా ముందుకు పోవాలి అనే మనమే ప్రపంచానికి వస్తువులు ఎగుమతి చేసే దారుడిగా వెళ్ళాలి కానీ దిగుమతి దారుడిగా ఉండొద్దని చెప్పి ఆసియా ఖండంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చర్ ఒక ప్రొడక్షన్ హబ్ని ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంస్థ సహకారంతో ఇక్కడ తమిళనాడులో ప్రారంభించిన యొక్క సంఘటన సార్ వచ్చేసింది. ఒక 1979లో సార్ ఇక్కడ ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సరళ పురస్కారం అనే ప్రత్యేక అవార్డును స్థాపించడం జరిగింది సార్. ఈ అవార్డు కింద నగదు సార్ ఇక్కడ నగదు 1,50,000 రూపాయలు అందిస్తారు సార్ ఇక్కడ నగదును. ఈ అవార్డును సార్ వచ్చేసి నిత్యానంద్
నాయక్, మరో పర్సన్ సార్ ఇక్కడ శ్యామ్ పట్నాయక్, అదేవిధంగా సార్ రజిత్, ఈ రజిత్ నాగ్ కుమార్ సార్ ఇక్కడ కుమారులకి ఈ అవార్డు లభించింది సార్. ఒక కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రధానమైన అంటే ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రధానమైన సాహిత్య అవార్డు అంటే సరళ పురస్కార్ సార్. ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారంటే 1979లో సార్. ఈసారి ఒక 3 రచయితలకి అవార్డు ఒడిశా ప్రభుత్వం, ఒడిశా సాహిత్యం సంగీతంలో ఆయా కళారంగాల్లో తమ పాత్ర అంటే తమదైన శైలిలో ఆ యొక్క సాహిత్య సంగీత భాషల కోసం కృషి చేసి ఒడిశీ సాహిత్య అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారికి ఈ అవార్డు ఇస్తుంటారు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. బాగా చదవండి సార్. మన ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఈ సమయం పోతే మళ్ళీ మనకి రద్దు సార్. ఈసారి 600 అయిన రేపు ఎన్టీపీసీ గ్రూప్ డిలో ఒక విజేతలుగా మీరు నిలబడాలి సార్. నువ్వే రేపటి విజేత, కాబోయే ఆఫీసర్ నువ్వే, నీ తర్వాత వేరే వాళ్ళకి జాబ్ సార్. ఆ లెవెల్లో నువ్వు ప్రిపేర్గా సార్. రేపు టాప్ స్థాయిలో మీరు ఉంటారు సార్. ఒక ప్రణాళిక పరంగా, ఒక పద్ధతి పరంగా సార్ చదవండి సార్. హాఫ్ అన్ అవర్ జాగ్రఫీ, హాఫ్ అన్ అవర్ పాలిటీ, ఇది ఎప్పుడు కూడా కంప్లీట్గా సార్. ఇక్కడ మనం ఒక టైం టేబుల్ పెట్టుకొని ఫాలో అయితే ఈజీ అయిపోతుంది సార్. ఈ డైలీ కరెంట్ అఫైర్స్ మీరు 2 రాష్ట్రాల్లో ఏ పోటీ పరీక్షలు రాసినా కూడా టోటల్ 80 సార్. ఈ విధంగా మీరు ఫాలో కండి. ఒక నోట్స్ను కూడా మీరు ప్రధానంగా మెయింటైన్ చేసుకోండి సార్. ఓకే, థ్యాంక్ యూ గైస్. మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఇంకా చేరవేయండి. వాళ్ళకు కూడా అక్కడ మిస్ కావద్దు. అక్కడ వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళైతే మీరు తప్పనిసరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ కరెంట్ అఫైర్స్ను చేరవేయండి. 2 రాష్ట్రాల్లో ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో టోటల్ 80 సార్ ఈ టాపిక్స్ వచ్చేసి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.